పలాసలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం జగన్ ప్రారంభించారు. కంచిలి మండలం మకరాంపురంలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ సుజలాధార ఉద్యానం మంచినీటి ప్రాజెక్టును ప్రారంభించారు. అక్కడి నుంచి పలాసకు బయలుదేరారు. అక్కడ కిడ్నీ బాధితుల కోసం ఏర్పాటు చేసిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం రైల్వే క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. మరి అక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. మరి కొద్దిసేపట్లో ప్రాంగణానికి చేరుకుంటూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా వారికి కేటాయించిన సీట్స్ లో కూర్చోవలసిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాం. చెక్ 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 1 2 చెక్ ఫస్ట్ చూడు చెక్ 1 చెక్ 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 1 2 చెక్ 1 2 పలాసలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం జగన్ ప్రారంభించారు. కంచిలి మండలం మకరాంపురంలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ సుజలాధార ఉద్యానం మంచినీటి ప్రాజెక్టును ప్రారంభించారు. అక్కడి నుంచి పలాసకు బయలుదేరారు. అక్కడ కిడ్నీ బాధితుల కోసం ఏర్పాటు చేసిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. అనంతరం రైల్వే క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. పలాసలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం జగన్ ప్రారంభించారు. కంచిలి మండలం మకరాంపురంలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ సుజలాధార ఉద్యానం మంచినీటి ప్రాజెక్టును ప్రారంభించారు. అక్కడి నుంచి పలాసకు బయలుదేరారు. అక్కడ కిడ్నీ బాధితుల కోసం ఏర్పాటు చేసిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. అనంతరం రైల్వే క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
పలాసలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం జగన్ ప్రారంభించారు. కంచిలి మండలం మకరాంపురంలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ సుజలాధార ఉత్థాన మంచినీటి ప్రాజెక్టును ప్రారంభించారు. అక్కడి నుంచి పలాసకు బయలుదేరారు. అక్కడ కిడ్నీ బాధితుల కోసం ఏర్పాటు చేసిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. అనంతరం రైల్వే క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.